హాయ్ హలో నమస్తే. ఈ వీడియోలో మనం బాల వికాసం శిక్షణ శాస్త్రంలో భాగంగా మనం 3వ చాప్టర్లోని సామాజీకరణకి ప్రక్రియ సంఘర్ష సమాధాన్ ఆ సామాజిక ప్రక్రియ అంటే ఇది 3rd యూనిట్లో ఉన్నటువంటి 4th టాపిక్ అండి. అంటే బాల్యావస్థలో సాంఘీకరణలో భాగంగా మనం ఇది 4th టాపిక్ మనం చెప్పుకుంటున్నాము. సామాజీకరణకి ప్రక్రియ సంఘర్ష సమాధాన్ और సామాజిక వికాస్ అంటే సాంఘీకరణ ప్రక్రియ అనేది ఏ విధంగా జరుగుతుంది మానవుల్లో. ఈ సాంఘీకరణ ప్రక్రియ జరిగేటప్పుడు సంఘర్షణ పరిష్కారం మరియు సాంఘిక అభివృద్ధి అంటే విభిన్న రకాల సంఘర్షణ గురవుతాడు మానవుడు. సో ఆ సంఘర్షణ అభివృద్ధి అనేది ఎలా జరుగుతుంది, సామాజిక అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది ఈ టాపిక్లో ఉన్నటువంటి విషయాలు అనమాట. అవి ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా సామాజీకరణ అంటే ఏంటి, సామాజీకరణకు అర్థ క్యా హై, సామాజీకరణ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందామండి. సామాజీకరణ అంటే ఏమీ లేదండి, అంటే వ్యక్తి సమాజంలో సభ్యుడిగా జీవించడానికి సమాజ సంక్షేమం కోసం సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించడానికి కొన్ని లక్షణాలు అభివృద్ధి చేసుకుంటాడు. దాన్నే మనం సామాజీకరణ అంటామండి. వ్యక్తి అంటే సభ్యుడిగా అంటే వ్యక్తి సమాజంలో పేరు పొందడానికి, సమాజంలో గుర్తింపు పొందడానికి ఏం చేస్తాడు, సమాజ సంక్షేమం కోసం సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా కొన్ని లక్షణాలు అభివృద్ధి చేసుకుంటాడు. దాన్నే మనం ఏమంటామంటే సామాజీకరణ. అంటే వ్యక్తి సమాజంలో జీవించాలంటే సమాజానికి అనుగుణంగా సమాజం మెచ్చే విధంగా వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తాడండి. ఆ వ్యవహారం చేసేటప్పుడు ఆ సమాజంలో ఆ విధమైనటువంటి ప్రవర్తన చేసేటప్పుడు కొన్ని సామాజిక లక్షణాలు అభివృద్ధి చేసుకుంటాడు. దాన్నే సామాజీకరణ అంటామండి. ఓకే, ఇప్పుడు చూడండి, సామాజీకరణ उस प्रक्रिया को कहते हैं जिसके द्वारा कोई व्यक्ति समाज के सदस्य के रूप में रहने के लिए అంటే సభ్యుడిగా ఉండడానికి उसके कल्याण में योगदान देने और सामाजिक अपेक्षाओं को अनुरूप आचरण करने के लिए आवश्यक गुण विकसित करता है. అంటే ఒక సభ్యుడిగా సమాజంలో ఒక మంచి గుర్తింపు పొందాలంటే, సమాజంలో ఒక సభ్యుడిగా ఉండడానికి సమాజ మేలు కోసం సామాజిక ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించడానికి కొన్ని లక్షణాలు అభివృద్ధి చేసుకుంటాడు, కొన్ని గుణాలను అభివృద్ధి చేసుకుంటాడు. దాన్నే సామాజీకరణ అంటారనేసి ఇక్కడ తెలియజేస్తున్నారండి. అయితే ఈ సామాజీకరణ జరిగేటప్పుడు వ్యక్తి సమాజంలో తనకు నచ్చిన విధంగా ఉండడానికి అవ్వదు కదండి. సమాజంలో తన కోరికలు కొన్ని, సమాజంలో మనం ఒక మంచి వ్యక్తిగా ఉండాలి అనుకుంటే, సమాజంలో ఒక మంచి సభ్యుడిగా ఉండాలి అనుకుంటే, సమాజంకి అనుకూలంగా మనం ఉండాలి అనుకుంటే, సో మనలో ఉన్నటువంటి కొన్ని కోరికల్ని, కొన్ని అలవాట్లని సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా సర్దుబాటు చేసుకునేటప్పుడు వ్యక్తి అనేక వ్యక్తులతో సమాజంలో అనేక సంబంధాలు ఏర్పరచుకోవాల్సి ఉంటుంది, అనేక వ్యక్తులతో ప్రతిచర్యలు చేయవలసి ఉంటుంది. సో ఆ ప్రతిచర్యలు చేసేటప్పుడు ఆత్మభావన అనేది ఏర్పడుతుందండి. ఆత్మభావన, దాన్నే అహం అంటాం. ఆత్మభావనని అహం అంటాం. అంటే సమాజంలో ఒక మంచి పేరు పొందినటువంటి, గుర్తింపు పొందినటువంటి ఏదైనా నింద ఏర్పడితే అహం దెబ్బతింటుంది, ఆత్మభావన అనేది దెబ్బతింటుంది. సో సమాజంలో ఒక గుర్తింపు అనేది ఏర్పడుతుంది అనమాట. దాన్ని సామాజికానికి प्रक्रिया से गुजरते समय व्यक्ति को अपनी व्यक्तिगत पसंद और रुझानों के संबंध में अनेक समायोजन करने पड़ते हैं. అంటే ఈ వ్యక్తి సమాజంలో ఉండేటప్పుడు వ్యక్తి తనకున్నటువంటి సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే తన యొక్క కోరికలతో, తన యొక్క ఆకాంక్షలతో సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే సమాజంలో మనకు నచ్చిన విధంగా ఉందామంటే కుదరదు కదా. మనకి ఒక కోరిక కలిగింది, ఆ కోరికని ఆ కోరిక తీర్చుకోవాలనుకుంటే సమాజం మెచ్చే విధంగా, సమాజానికి అనుకూలంగా, అంటే సమాజానికి అనుకూలంగా ఉండేటువంటి కోరికలు మనం నెరవేర్చుకోగలం, సమాజానికి ప్రతికూలంగా ఉన్నటువంటి కోరికలు మనం నెరవేర్చుకోలేము. సో అదేవిధంగా అందువల్ల మనం సర్దుబాటు చేసుకోవటం సమాజం కన్నా పడతా హై. తద్వారా ఈ సర్దుబాటు చేసుకునే ప్రక్రియలో అంతక్రియాओं क्रियाओं का प्रतिक्रियाओं के माध्यम से सुगम होती है. సో ప్రతిచర్య వల్ల అవి మనం అభివృద్ధి చేసుకుంటాం. సమాజంలో ఏ విధంగా ఉండాలంటే వాటిని సులభతరం చేసుకుంటాం. మనం సమాజంలో ఉండడానికి మనం సులభతరం చేసుకుంటాం. సో అలా సులభతరం చేసుకునేటప్పుడు ఒక మంచి సభ్యుడిగా మనం సమాజంలో మెలగలుగుతాం.
సో అటువంటి సందర్భంలో ఏమవుతుందంటే మనకి ఆత్మభావన అనేది ఏర్పడుతుంది, సెల్ఫ్ కాన్సెప్ట్, ఆత్మభావన. సో ఆత్మభావన అనేది ఏర్పడుతుంది, ఆత్మభావన అనేది ఏర్పడుతుందండి. ఓకే, ఆత్మభావన అనేది ఏర్పడుతుంది, సెల్ఫ్ కాన్సెప్ట్ అంటారు. సామాజిక సందర్భకే భీతర్ ఆకార్ లేతీ హే. సో దీనికి సంబంధించి ఒక డెఫినేషన్ కూడా ఉందండి. కింగ్లే డేవిస్ 1945లో किंगले डेविस ఏమంటున్నాడంటే सामाजिकरण व्यक्ति की समाज के साथ अंतक्रियाओं के माध्यम से आत्म अवधारणा या अहम का क्रमिक निर्माण है. సామాజీకరణ అంటే ఏంటంటున్నాడంటే కింగ్లే డేవిస్ ఏమంటున్నాడంటే సామాజీకరణ వ్యక్తికి సమాజ్కే సాత్ అంతక్రియాకే మాధ్యం సే అంటే చర్య ప్రతిచర్యల వల్ల అని సమాజంలో వ్యక్తి చర్య ప్రతిచర్యల వల్ల తనకు ఆత్మభావన లేదా అహం అని క్రమంగా నిర్మాణం చెందుతాయి. వ్యక్తి సమాజంలో జరిపే చర్యల వల్ల సమాజంలో జరిగే క్రమంగా ఆత్మభావన లేదా అహం అనేది రూపుదిద్దుకుంటుంది అనేసి ఎవరు చెప్తున్నారండి? కింగ్స్లే డేవిస్ అనేటువంటి మనోవైజ్ఞానికవేత్త ఆ విధమైనటువంటి డెఫినేషన్ ఇచ్చాడు. సో ఆత్మభావన లేదా అహం క్రమంగా వికాసం చెందుతాయి, ఆత్మభావన లేదా అహం క్రమంగా వికాసం చెందుతాయి అనేసి ఎవరు చెప్తున్నారండి? కింగ్స్లే డేవిస్. ఈ డెఫినేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కింద మరొక 3 డెఫినేషన్స్ ఉన్నాయండి. సామాజీకరణ అంటే అంటే హార్లాక్, ఫ్రీమెన్, అదేవిధంగా క్రోమ్ కొన్ని డెఫినేషన్స్ చెప్పారు. అవి ఏంటంటే చూడండి, హార్లాక్ శబ్దంకి సామాజిక వికాస్ కా అర్థ హై అంటే సామాజీకరణ అంటే సామాజిక వికాసం అభివృద్ధి అంటే ఏంటంటే సామాజిక పరివేశమే పరిపక్వత ప్రాప్తికరణ అంటే సామాజిక వాతావరణంలో పరిపక్వత పొందడం, సామాజిక సంబంధాల్లో మనం పరిపక్వత పొందడాన్ని మనం సామాజిక అభివృద్ధి అంటాము, సామాజీకరణ అంటామనేసి ఎవరు చెప్తున్నారండి? హార్లాక్ చెప్తున్నాడండి. సామాజిక పరివేశమే పరిపక్వత ప్రాప్తి కరణ అని ఎవరన్నారండి? హార్లాక్. అదేవిధంగా ఫ్రీమెన్ ఏమంటున్నాడంటే ఫ్రీమెన్ और सोवेल फ्रीमेन మరియు सोवेल వాళ్ళు ఏమంటున్నారంటే సామాజిక వికాస్ व प्रक्रिया है जिसके द्वारा व्यक्ति समूह के मानदंडों के अनुरूप व्यवहार करना सीखता है. అంటే సామాజిక వికాసం అంటే సామాజిక అభివృద్ధి అంటే ఏమంటున్నాడంటే ఈ ప్రక్రియ ఎటువంటి ప్రక్రియ అంటే ఇది జిస్కే ద్వారా వ్యక్తి సమూహకే అంటే వ్యక్తి సమాజంలో కొన్ని ప్రమాణాలకు అనుగుణంగా అనుగుణంగా ప్రవర్తన చేయవలసి ఉంటుంది, అంటే వ్యవహరించవలసి ఉంటుంది. అంటే ప్రమాణాలకు అనుగుణంగా నేర్చుకునే ప్రక్రియ సామాజిక వికాసం అనేది సమూహ ప్రమాణాలకు అనుగుణంగా నేర్చుకుంటాడు. అంటే సమాజంలో ఉన్న విధంగా సమాజంలో ఏ విధంగా మనం మెలగాలి, ఏ విధంగా ఉండాలి అనేటువంటి కొన్ని ప్రమాణాలను ఆ ప్రవర్తన అనేది నేర్చుకుంటాడనమాట. సో దాన్నే ఫ్రీమెన్ ఆ విధంగా చెప్పాడు. ఇక్కడ వ్యక్తి సమూహకే మానదండోకే అనురూప్ వ్యవహార కన్నా సీక్తా హే సమాజంలో ప్రమాణాలకు అనుగుణంగా ఉండడం అనేది నేర్చుకుంటాడు. దాన్నే ఫ్రీమెన్ చెప్పడం. తర్వాత క్రోమెన్ అదే విషయాన్ని మరొక విధంగా చెప్పాడు. సో సామాజిక వికాస్ కో మానదండోకే అనురూప్ వ్యవహార కర్నేకి క్షమతా ప్రాప్తి కర్నే మే మాన్తే హై అంటే సామర్థ్యాన్ని అంటే సమాజంలో ప్రమాణాలకు అనుగుణంగా ప్రమాణాలని పొందుతాడు, సామర్థ్యాలు పొందుతాడు, ప్రమాణాల యొక్క సామర్థ్యం పొందుతాడు. అంటే ప్రమాణాలు అనుసరించడానికి ప్రమాణాలకు అనుగుణంగా ఉండే సామర్థ్యాన్ని పొందడాన్ని సామాజిక వికాసం అంటారని చెప్తున్నాడు. ప్రమాణాలకు అనుగుణంగా ఉండే సామర్థ్యం అంటే ఆ ప్రమాణాలు పాటించడానికి ఆ సామర్థ్యాలను పొందుతాడనమాట. ఆ సామర్థ్యాలు పొందే ప్రక్రియనే సామాజిక అభివృద్ధి అంటారనేసి ఎవరు చెప్తున్నారండి? క్రో. సో ఈ విధంగా ఈ 3 డెఫినేషన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది సామాజిక వాతావరణంలో పరిపక్వత పొందడమే ఏంటి? హార్లాక్. సామాజిక పరివేశమే పరిపక్వత ప్రాప్తి కన్నా హార్లాక్. ఫ్రీమెన్ ఏమంటున్నాడు? కొన్ని ప్రమాణాలు కొన్ని ప్రమాణాలు నేర్చుకుంటాడు, సమాజంలో కొన్ని ప్రమాణాలు నేర్చుకుంటాడని చెప్తున్నాడు. ఈ మానదండ అనే పదం వచ్చిన వెంటనే మనం ఫ్రీమెన్ ఆఫ్ సోవెల్ని పెట్టవచ్చు. అదేవిధంగా ప్రమాణాలు పొందడానికి కొన్ని సామర్థ్యాలు పెంపొందించుకుంటాడు, సామర్థ్యాలను పెంపొందించుకుంటాడు. ఆ విధంగా సమాజంలో ఆ విధంగా మెలగడానికి ఏ విధంగా ఉండాలో ఆ మెలుగుట ప్రవర్తన సామర్థ్యాలు గ్రహిస్తాడనమాట. దాన్నే ఎవరు చెప్పారు? క్రో. సో ఈ విధంగా
ఈ సామాజికరణ అర్థం అంటే ఈ విధంగా ముగ్గురు మనోవైజ్ఞానికవేత్తలు మనం చెప్పినటువంటి విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. సామాజిక విశేషత, సామాజీకరణకి విశేషత, సామాజీకరణ లక్షణాలు. సామాజీకరణ లక్షణాలు అంటే ఏంటి, సామాజిక లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. శిశువు అంటే ఇతర వ్యక్తులతో పరిచయం వల్ల శిశువు యొక్క సామాజిక అభివృద్ధి ప్రారంభమవుతుందండి. సామాజిక వికాసం అనేది మొదట ఏ విధంగా ప్రారంభమవుతుంది? సామాజిక వికాసం అంటే ఏంటి? నువ్వు ఒంటరిగా ఉంటే సామాజిక వికాసం కాదు. నువ్వు ఎప్పుడైతే ఇతరులతో కలిసావో అక్కడే సామాజిక వికాసం అనేది ప్రారంభమవుతుంది. సో మొదటగా శిశువు ఇతర వ్యక్తులతో, అంటే ఇతర వ్యక్తి అంటే ఎవరు? తన తల్లితో మొదటగా పరిచయం పొందుతాడు, తర్వాత తండ్రి, తర్వాత కుటుంబ సభ్యులు. ఆ విధంగా బయటకు వచ్చిన తర్వాత సమాజంతో సంబంధాలు ఏర్పరచుకుంటాడు. ఆ విధంగా సామాజిక వికాసం అనేది ప్రారంభమవుతుంది. సామాజిక వికాస్కి शुरुआत शिशु के अन्य लोगों के संपर्क में आने से होती है. శిశువుకి ఇతర వ్యక్తుల సంపర్కం వల్ల, ఇతర వ్యక్తులతో సంబంధం వల్ల మొదట ప్రారంభమవుతుంది సామాజిక వికాసం అనేది. తర్వాత సామాజికానికి ప్రక్రియ, అదేవిధంగా ఈ సామాజీకరణ అనేది ఇంకా జీవితాంతం కొనసాగుతుందండి. ఈ సామాజీకరణ అనేది ఒక దశకు వచ్చిన తర్వాత అది కుంటుపడడం అనేది జరగదు. సమాజంలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి, అనేక పరివర్తనలు అనేవి జరుగుతూ ఉంటాయి. సో అంటే ఒకప్పుడు ఉన్నటువంటి సమాజం వేరు, ఇప్పుడు ఉన్నటువంటి సమాజం వేరు. మనం చిన్నప్పుడు ఉన్నటువంటి సమాజం వేరు, ఇప్పుడు ఉన్నటువంటి సమాజం వేరు, తర్వాత మన భవిష్యత్తులో ఉన్నటువంటి సమాజం వేరు. అనేక మార్పులు మనం పాతకాలంలో చూసినటువంటి సమాజం ఏ విధంగా ఉండేది మీకు తెలుసు కదా. ఇప్పుడే సమాజం ఏ విధంగా ఉంది, తర్వాత భవిష్యత్తులో సమాజం ఏ విధంగా ఉంటుంది అనేది మనం చెప్పలేము. సో ఆ విధంగా సామాజీకరణ అనేది నిరంతరం సామాజీకరణ చనిపోయే వరకు కూడా మనం ఏదో ఒకటి సమాజంలో ఏదో ఒక విషయాన్ని మనం సామాజీకరణ చేసుకుంటూ ఉంటాం. సమాజానికి అనుకూలంగా ఉండడానికి కొన్ని లక్ష్యాలు మనం అభివృద్ధి చేసుకుంటూ ఉంటాం. అందువల్ల సామాజికరణ ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతుంది. సామాజిక ప్రక్రియ జీవన భర్ చల్తీ హై. సామాజికరణకి ప్రక్రియ జీవన భర్ చల్తీ హై. నెక్స్ట్ మూడో పాయింట్ ఏంటంటే సాంఘీకరణం అనేది సామాజికరణ వాతావరణ పిల్లలు నిరంతరం పరస్పర చర్య యొక్క ఫలితం. అంటే సమాజకే పరివేశమే బచ్చోకు నిరంతరం అంతక్రియాకాహి. సమాజంలో ఉండేటప్పుడు అనేక వ్యక్తులతో మనం కలుస్తాం, చర్య ప్రతిచర్యలు చేస్తాం. సో ఆ చర్య ప్రతిచర్యలు చేయడం వల్ల ఏర్పడే ఫలితమే సామాజీకరణ అని మూడో పాయింట్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ అదేవిధంగా అనేక లక్షణాలు, సామాజిక విశేషత సీఖనే और आत्मसात करने में सहायक होती है. సో చర్య ప్రతిచర్యలు ఏమవుతుంది? సామాజిక లక్షణాలని మనం నేర్చుకోవడానికి, వాటిని పొందడానికి ఇవి సహాయం అనేది ఏర్పడుతుంది మనకి. ఇది సహాయపడుతుంది. సామాజిక లక్షణాలు నేర్చుకోవడంలో, పొందడంలో ఈ సామాజీకరణ అనేది మనకి సహాయపడుతుంది. అదేవిధంగా మనకి సాంఘిక అభివృద్ధి, పిల్లలు తన వాతావరణానికి తనను సర్దుబాటు చేసుకోవడానికి, సామాజిక సంబంధాలు కొనసాగడానికి ఈ సామాజికరణ ప్రక్రియ అనేది, సామాజిక అభివృద్ధి అనేది బచ్చోకు అప్నే పరివేశ్కే సాత్ సమాయోజన కర్నే, అంటే సమాజంలో వాడు అనేక విషయాలతో సర్దుబాటు చేసుకోవడానికి, సామాజిక సంబంధాలు ఏర్పాటు చేయడానికి, ఇవి ఈ సంబంధాలు కొనసాగించడానికి ఇది అనుమతిస్తుంది అనమాట. సక్షమత సమాజంలో మనం ఏ విధంగా మెలగాలనేది సామర్థ్యాన్ని ఇస్తుంది సామాజికరణ ప్రక్రియ అనేది, సామాజిక అభివృద్ధి అనేది. సో ఇది సామాజీకరణకి విశేషత, అంటే సామాజీకరణ యొక్క లక్షణాలు. ఈ విధంగా మనం ఇవి సామాజీకరణ లక్షణాలు అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. సామాజీకరణ అనేది శిశువుకి ఇతర వ్యక్తులతో సంబంధం, ఇతర వ్యక్తులతో కలవడం వల్ల ఏర్పడుతుంది మొదటి సామాజీకరణ అనేది. ఈ సామాజీకరణ అనేది జీవితాంతం కొనసాగుతుంది. ఈ సామాజీకరణ అనేది చర్య ప్రతిచర్యలు, అంటే ఇతర వ్యక్తులతో కలుస్తాం, చర్య ప్రతిచర్యలు చేస్తుంటాం కదా. ఆ చర్య ప్రతిచర్యల వల్ల ఏర్పడేటువంటి అంతిమ ఫలితమే సామాజీకరణ. అదేవిధంగా అనేక లక్షణాలు కానీ ఆ లక్షణాలు పొందడం అనేది సామాజీకరణ సహాయపడుతుంది. సామాజిక అభివృద్ధి అనేది ఇతరులతో మనం సర్దుబాటు చేసుకోవడం అనేది కూడా నేర్పుతుంది. ఇతరులతో మనం సర్దుబాటు చేసుకోవడం అనేది, ఇతరులతో సంబంధాలు ఏర్పరచుకోవడం కూడా మనకి నేర్పుతుంది. సో ఈ విధంగా సామాజిక లక్షణాలు అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత కొన్ని సాంఘిక వికాస సోపానాలు ఇవ్వడం జరిగిందండి. సాంఘిక వికాస సోపానం, సామాజిక వికాస్కే చరణ్, ఇవి ఒక సోపానాలు. కొన్ని సోపానాలు ఉన్నాయి, ఆ సోపానాలు కూడా మనం తెలుసుకోవాలి ఏంటనేది. ఇందులో మొదటి సోపానం ఏంటంటే పూర్వ సామాజిక వ్యవహార అంటే పూర్వ సామాజిక ప్రవర్తన అని అర్థం. పూర్వ సామాజిక ప్రవర్తన అంటే పూర్వ సామాజిక అంటే సామాజికరణ లేకపోవడం. ఎప్పుడు ఉండదు సామాజికరణ అనేది?
పుట్టిన వెంటనే ఏమీ తెలియదు శిశువుకి. సో దాన్నే మనం పూర్వ సామాజిక వ్యవహారం అంటాం. అంటే పుట్టిన మొదటి నెలలో శిశువుకి ఎటువంటి సామాజీకరణ అనేది ఉండదు. ఎటువంటి సామాజీకరణ అనేది, సామాజిక అనుభవాలు, సామాజిక సంబంధాలు అనేవి ఉండవు పుట్టిన నవజాత శిశువుకి. దాన్నే ఏమంటామంటే పూర్వ సామాజిక వ్యవహార్ అంటామండి. దాన్ని ఏమంటామంటే పూర్వ సామాజిక వ్యవహార్. జన్మ కే బాద్ శురువాతి కుచ్ మహీనే కే దౌరాన్ శిశువుకే, అంటే కొన్ని నెలల వరకు కూడా పుట్టిన నవజాత శిశువు కొన్ని నెలల వరకు కూడా పూర్వ సామాజిక వ్యవహారం దాన్నే పూర్వ సామాజిక ప్రవర్తన అని అంటాం. అయితే నवजात शिशु में कोई भी स्पष्ट सामाजिक विशेषताएं दिखाई नहीं देता है, शिशु आत्मकेंद्रित होता है. ఎటువంటి సామాజిక లక్షణాలు శిశువు జన్మించిన తర్వాత కనిపించవు. శిశువు ఆత్మకేంద్రితమై ఉంటాడు. కాకపోతే కొన్ని శబ్దాలకి, బయట గాలి, అదేవిధంగా ఏదైనా ప్రకాశవంతమైనటువంటి వాతావరణాన్ని చూసిన, ప్రకాశాన్ని చూసి కానీ, శబ్దాలు చూసి కానీ తత్పర చెందుతూ ఉంటాడు. అంటే ఏడవడం కానీ, మెలకువ కానీ, కళ్ళు పెద్దవి చేయడం కానీ, ఇలాంటి కొన్ని క్రియలు చేస్తాడు తప్ప సామాజిక ప్రవర్తన అనేది ఎటువంటిది నవజాత శిశువులో ఉండదు. తర్వాత సామాజిక వ్యవహార్కి శురువాత్. పుట్టిన తర్వాత నవజాత శిశువు తర్వాత ఈ సామాజిక ప్రవర్తన అనేది ప్రారంభమవుతుంది. సామాజిక ప్రవర్తన ప్రారంభం, సామాజిక వ్యవహార్కి శురువాత్. రెండో పాయింట్ సామాజిక వ్యవహార్కి శురువాత్, సామాజిక ప్రవర్తన అనేది ప్రారంభమవుతుందండి. సర్లీ ఏమంటున్నాడంటే శిశువు మొదటి నెలలో, అంటే అసలు నిజమైనటువంటి సామాజిక ప్రవర్తన అనేది మొదటి నెలలోనే ఇతర వ్యక్తులతో కలవడం ద్వారా ప్రారంభమవుతుంది. సర్లీ ఏమంటున్నాడంటే శిశువుకి మొదటి నెలలోనే ఇతర వ్యక్తితో కలవడం ద్వారా సామాజికరణ అనేది ప్రారంభమవుతుంది. ఈ సామాజిక ప్రవర్తన అనేది ప్రారంభమవుతుంది అంటున్నాడు. సో ఏక్ మహీనేకి, అంటే మొదట ఎవరితో కలుస్తాడు? తల్లితో కదా కలుస్తాడు. మొదట శిశువు ఎవరితో సంబంధం ఏర్పరచుకుంటాడు? తల్లితోనే కదా. సో ఏక్ మహీనేకి ఉమ్ర్ మే శురూ హోతీ హై, ఒక మొదటి నెలలో ప్రారంభమవుతుంది. ఎవరు చెప్తున్నారు ఆ విషయాన్ని? సర్లీ చెప్తున్నాడు. సో జిస్కి పహచాన్ వయస్కోకి ప్రతి జాగరూకతా సే హోతీ హై, అంటే జాగృత అంటే జాగరూకతా సే హోతే హై, పెద్దల అవగాహనతో ప్రారంభమవుతుంది. జాగృత అవగాహన అంటే పెద్దల అవగాహన అంటే ఇక్కడ మొదట ఎవరు? తల్లితో సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు. ఆ పెద్దల అవగాహనతో ఈ యొక్క సామాజిక ప్రవర్తన అనేది మొదటి నెలలో ప్రారంభమవుతుంది అనేసి సర్లీ చెప్తుండండి. తర్వాత ఒక నెలల వయసులో ఏక మహీనేకి ఉమ్రమే ఏం చేస్తుంది? ఎవరైనా శబ్దం చేసినా, ఎవరైనా పిలిచిన శిశువుని పిలిచినప్పుడు ప్రతిస్పందన అనేది శిశువులో మనకి కనిపిస్తుంది. అదేవిధంగా రెండవ నెలలో శిశువు గోద్ మే ఉఠాతే హీ వా తురంత్ రోనా బంద్ కర్ దేతే, ఎత్తుకోగానే ఏడుపు అనేది ఆపేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఎత్తుకోగానే తల్లి స్పర్శకి బాగా అలవాటు పడతాడు. సో వెంటనే ఒకవేళ ఏడుస్తూ ఉంటే ఏడుపు అనేది ఆపేస్తాడు. సో ఏక్ మహీనేకి ఉమ్రే శిశు కిసి వయస్కి ఆవాజ్కి సున్కర్ ప్రతిక్రియ కర్తా హై. సో మొదటి నెలలోనే ప్రతిస్పందన చేస్తాడు మన యొక్క సౌండ్కి. అదేవిధంగా ఏడుస్తూ ఉంటే ఎత్తుకోగానే వెంటనే ఏడుపు అనేది ఆపేస్తాడు. అదేవిధంగా మనం ఎవరైనా శిశువుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు తల తిప్పి చూడడం కానీ, అదేవిధంగా ఈ నవ్వడం కానీ, స్మైల్ ఇవ్వడం కానీ చేస్తూ ఉంటాడు. वयस्कों को बोलते हुए सुनकर शिशु अपना सिर घुमाकर उनकी दिशा में देखने लगता है. इस महीने के अंत तक किसी वयस्क की मुस्कान के जवाब शिशु चेहरे पर मुस्कान आ जाती है. సో స్మైలింగ్ అనేది శిశువులో మనకి కనిపిస్తుంది మొదటి నెల చివరిలో. కుటుంబ సభ్యులు, బయట వ్యక్తుల మధ్య తేడాను కూడా గుర్తిస్తాడు ప్రారంభంలో. అదేవిధంగా 5 లేదా 6 నెలల వయసులో తిట్టుకు పలకరింపుకు మధ్య తేడాన్ని గమనిస్తాడటండి. 5 లేదా 6 నెలల వయసులో 5 या 6 महीने में మనం పిల్లవాడిని గసురుతున్నామా లేదా 6 నెలల పలకరిస్తున్నాం అనే తేడాని కూడా గుర్తిస్తాడంటండి. 5 లేదా 6 నెలలోని 5 లేదా 5 या 6 महीने में. నకల్ కర్నే వాళ్ళ వ్యవహారం. మూడవది, ఇంకా శిశువు ఏంటంటే పెద్దల యొక్క హావభావాలని అనుకరిస్తాడండి. తర్వాత ఏం చేస్తాడంటే 8वें और 9वें महीने में 8వ లేదా 9వ నెలలో శిశువు పెద్దల యొక్క మాట, పదాలు, శబ్దాలు, సౌండ్స్ని కానీ, హావభావాలు కానీ అనుకరించడం మొదలు పెడతాడటండి. నకల్ కర్నే వాళ్ళ వ్యవహారం.
మూడవ దశ ఏంటంటే మూడవ సోపానం ఏంటంటే నకల కర్నే వాళ్ళ వ్యవహారం. నకల కర్నే వ్యవహారం అంటే అనుకరణ స్వరూపం అనమాట. అనుకరిస్తాడు. అనుకరణ స్వరూపం. నకల కర్నే వాళ్ళ అంటే అనుకరణ స్వరూపం. 8వ మరియు 9వ లేదా 9వ నెలల్లో ఏం చేస్తాడండి, పెద్దల యొక్క హావభావాల్ని, పదాలని, శబ్దాలని కొన్ని అనుకరిస్తాడు. తర్వాత ఒక అనిశ్చితమైనటువంటి భయం కానీ సిగ్గు కానీ ఏర్పడతాయండి. ఈ 12 నెలల సమయంలో శిశువుకి కుచ్ కాస్ డర్ ఔర్ శర్మ్ ఔర్ అనిశ్చిత కా ఉభారణ అంటే ఖచ్చితమైన భయం, సిగ్గు, అనిశ్చితి అనేది కనిపిస్తాయి మనకి 12 నెలల వయసులో శిశువు యొక్క 12 నెలల సమయంలో శిశువుకి 12 महीने की उम्र में बच्चा नए लोगों से मिलने पर डर और शर्म दिखाने लगता है. కొత్త వ్యక్తులతో కలిసినప్పుడు భయపడతా ఉంటాడు, అదేవిధంగా సిగ్గుపడుతూ ఉంటాడు. ఇలాంటి లక్షణాలన్నీ మనకి 12 నెలల్లో అంటే 12 నెలలు అంటే 1 సంవత్సరం కాలంలో కనిపిస్తాయి. అదే 18 నెలల్లో उम्र तक शिशु जाने पहचाने लोगों को साथ सहयोग करना शुरू कर देता है. 18 నెలల వయసు వచ్చేసప్పటికి సో మన వాళ్ళు ఉన్నప్పుడు ఒక విధంగా, వేరే కొత్త వ్యక్తుల దగ్గర మరో విధంగా ఈ అంతరం అనేది శిశువు గ్రహిస్తాడండి. అంటే ఒక ఖచ్చితమైనటువంటి ఒక భయం కానీ, సిగ్గు కానీ, అనిశ్చితి అనేది మనకి స్పష్టంగా 12 నెలల వయసులో, 18 నెలల వయసులో మనకి స్పష్టంగా కనిపిస్తుందండి. సామాజిక పర్క్ అంటే సామాజిక భేదం. సామాజిక పర్క్ అంటే సామాజిక భేద స్వరూపం. సామాజిక భేదం అంటే ఏమీ లేదండి, 1.5 సంవత్సరాల వయసులో పిల్లవాడు పెద్దలు ఇతర పిల్లల పట్ల ప్రేమను చూపడం ప్రారంభిస్తాడు. 1.5 సంవత్సరంలో ఏం చేస్తాడండి, 1.5 సంవత్సరంలో అంటే సంవత్సరంన్నర అయ్యేసప్పటికి ఇతర పిల్లలతో, తల్లిదండ్రులతోని, పెద్దలతోని చిన్న ప్రేమను చూపించడం ప్రారంభిస్తాడు. ఇదే సందర్భంలో డర్, గుస్సా, ఖుషీ, జలన్ और प्यार के बीच फर्क करने का समझ बनने लगती है. అంటే వాటిలో వ్యత్యాసాన్ని చూపించడం ప్రారంభిస్తాడు. అంటే వాటిని ప్రేమిస్తే ఆడు కూడా మనల్ని ప్రేమించడం. సో కోపపడితే గుస్సా దికాన, ఈర్ష, ఆనందం ఇలాంటివన్నీ కూడా వాటి అంతరం అంటే వాటి మధ్యన భేదాన్ని ప్రదర్శించడం అనేది జరుగుతుంది. సామాజిక భేదం అనేది చూపించడం మొదలు పెడతారు. నెక్స్ట్ తర్వాత అకేలే और సామాజిక खेल का दौर. నెక్స్ట్ ఇక్కడ సామాజికరణ ప్రక్రియ అనేది ముఖ్యంగా పిల్లవాడు ఆడుకునే సందర్భంలోనే ఏర్పడుతుంది. మొదటిగా పిల్లవాడు ఏం చేస్తాడు, మనం ఏం చెప్పుకున్నాం, 2 సంవత్సరాల వయసులో పిల్లవాడు తనంతట తానే ఆడుకుంటాడు. అంటే ఒంటరిగా ఆడుకుంటారు. సింగిల్ గేమ్స్ అంటే ఒంటరి గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. ఒంటరిగా తనలో తానే ఆడుకుంటూ ఉంటాడు, తనకు తానే ఆడుకుంటూ ఉంటాడు. అలా 3 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇతర పిల్లల్లో కూడా గమనించి ఇతర పిల్లలు కూడా ఆడుకోవడం చూసి వారితో ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగా 4-5 సంవత్సరాలు వచ్చేసరికి పూర్తిగా 5వ సంవత్సరం వచ్చేసరికి కొన్ని సమూహాలుగా కూడా ఏర్పడతారని కూడా చెప్పుకున్నాం. సో ఆ విధంగా సామాజిక సంబంధం అనేది సామాజిక ఖేల్, అకేలా और సామాజిక ఖేల్. ఇతర పిల్లలతో ఆడుకుంటే దాన్నే మనం సామాజిక ఖేల్ అంటాం. ఇతర పిల్లలతో ఆడుకుంటే దాన్నే మనం ఏంటంటే సామాజిక ఖేల్ అంటే సామాజిక గేమ్స్ అంటాం. అకేలే ఒంటరిగా ఆడుకుంటే అంటే ముఖ్యంగా 2 సంవత్సరాల వయసులో ఒంటరిగా ఆడుకుంటాడు. 3 సంవత్సరాలు వచ్చేసరికి ఇతర పిల్లలు చూసి ఇతర పిల్లలతో ఆడుకోవడం ప్రారంభిస్తాడు. 5 సంవత్సరాలలో సమూహాలుగా ఏర్పడతాడు. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 7వది ఏంటంటే నకారాత్మకత మరియు టకరావ్ కా దౌర్. నకారాత్మకత అంటే ఏమీ లేదండి, వ్యతిరేకత మరియు కొట్లాట దశ అంటాం. అంటే ఈ వయసులో 2 या 3 साल की उम्र में 2 లేదా 3 సంవత్సరాల వయసులో పిల్లలు కొట్లాడుతూ ఉంటారు. మన తల్లిదండ్రులు చెప్పిన మాటలు సరిగా వినరు, వాళ్ళు అంగీకరించరు అనమాట. సో ఆ దశ అనమాట నకారాత్మకత. ఉదాహరణకి చెల్లి, తమ్ముడు ఉన్నారు అనుకోండి. ఆ 2 లేదా 3 సంవత్సరాల వయసులో చెల్లిని ప్రేమించాడు అనుకోండి, వీడు ఒప్పుకోడు. వీడు నన్ను కూడా ఆ చెల్లిని ఎత్తుకున్నాడు అనుకో, నన్ను కూడా ఎత్తుకోమంటాడు. ఆ వయసులో చెల్లికి ఏదైనా చిన్నది ఏదైనా వాడు మంచి చేస్తే వీడు ఒప్పుకోడు, చెల్లిని అంగీకరించాడనమాట. ఎక్కువగా ఈ సందర్భంలో 2 లేదా 3 సంవత్సరాల పిల్లలు ఎక్కువగా కొట్లాడుకోవడం మనం గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా తల్లిదండ్రులు చెప్పిన మాట అంత త్వరగా వినరు, చాలా మారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు 2 లేదా 3 సంవత్సరాల వయసులో. అదే నకారాత్మకత టకరావ్ కా దౌర్ అన్నారు. తర్వాత చాలా అత్యున్నతమైన ఉత్సాహం చూపిస్తాడు. బేహిసాబ్ ఉత్సాహం. 5 సంవత్సరాల వయసులో పిల్లవాడు చాలా ఉత్సాహం చూపిస్తాడండి. 5 साल की उम्र में బచ్చా ఈ సందర్భంలో ఏం జరుగుతుందంటే బచ్చా ఊహాశక్తి అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఊహాశక్తి అనేది అభివృద్ధి చెందుతుంది. ఈ ఊహాశక్తి వల్ల
ప్రపంచాన్ని తెలుసుకోవాలనుకుంటాడు. ప్రపంచాన్ని తెలుసుకోవాలనుకుంటే అనే సందర్భంలో అనేక ప్రశ్నలు మనకి వేస్తూ ఉంటాడు. ఎందుకు, ఎలా, ఏమిటి అనేటువంటి క్యూ కైసే అనేటువంటి ప్రశ్నలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎక్కువగా దీన్నే వాగుడుకాయ దశ అని కూడా అంటాం. 4 సంవత్సరాల వయసులో ఎక్కువగా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాడు, ఎక్కువగా వాగుతూ ఉంటాడు. అంటే 4 సంవత్సరాల సందర్భంలో మనం వాగుడుకాయ దశ, చాటర్ బాక్స్ స్టేజ్ అని మనం చెప్పుకున్నాం 4 సంవత్సరాల వయసులో. సో 5 సంవత్సరాలు వచ్చేసరికి పిల్లల్లో కల్పనాశక్తి అనేది పెరిగిపోతుంది. కల్పనాశక్తి పెరిగిపోవడం వల్ల సమాజాన్ని తెలుసుకోవడానికి, సమాజంలో ఉన్నటువంటి వాతావరణం తెలుసుకోవడానికి, ప్రపంచాన్ని తెలుసుకోవడానికి అనేక ప్రశ్నలు మనలో వేస్తూ ఉంటాడు. అదే బేహిసాబ్ ఉత్సాహం, చాలా ఎక్కువ ఉత్సాహం, అంతులేని ఉత్సాహం అనేది ఉంటుంది. తర్వాత పరివారకే సదస్సుకి సాత్ తాల్మేల్ బిటానేకే దౌర్, అంటే సుమారు 5 సంవత్సరాల సమయంలో, 5 సంవత్సరాలు వచ్చేసరికి కుటుంబ సభ్యులతో సర్దుబాటు చేసుకోవడం ఏర్పాటు చేసుకుంటాడు అనమాట. సో आम तौर पर हम अपने माता पिता के साथ तालमेल बिठाने की प्रक्रिया लगभग 5 साल की उम्र में शुरुआत होती है. అంటే 5 సంవత్సరాలు వచ్చేటప్పటికి కుటుంబ సభ్యులతో సర్దుబాటు చేసుకోవడం, సో తన చెల్లితో సర్దుబాటు చేసుకోవడం, తన తమ్ముడితో సర్దుబాటు చేసుకోవడం, అన్నతో సర్దుబాటు చేసుకోవడం, అడ్జస్ట్మెంట్ అనేది ఏర్పడుతుంది. అంటే అడ్జస్ట్మెంట్ గుణం అనేది, ఈ సర్దుబాటు గుణం అనేది 5 సంవత్సరాల వయసులో మనకి పిల్లల్లో కనిపిస్తుంది. స్కూల్ మే ఢల్నే కా చరణ్, అంటే స్కూళ్ళు, పాఠశాలలో చేరేటువంటి సర్దుబాటు దశ. పాఠశాలలో మనం పిల్లవాడిని వేసిన తర్వాత పాఠశాలలో సర్దుబాటు దశ అనేది జరుగుతుంది. నెక్స్ట్ సుమారు 5 సంవత్సరాల వయసులో పాఠశాలలో వేసిన తర్వాత టీచర్స్నే వీళ్ళు తల్లిదండ్రులుగా భావిస్తారు. ఏదైనా పిల్లవాడికి ఏదైనా హాని జరిగితే, సో ఏదైనా కంప్లైంట్ ఎవరు చెప్పుకుంటారో? టీచర్స్కే కదా. టీచరోకే సహాయకి ఉమ్మీద్ కర్తా హై, టీచర్ల సహాయతను వీళ్ళు తీసుకోవడం ప్రారంభిస్తారు. వా అపని సురక్షకి భావన పక్కీ కర్నేకి లియే టీచరోకి సహారేకి ఉమ్మీద్ కర్తా హై, అంటే తల్లిదండ్రులుగా వయసు భద్రత కోసం ఉపాధ్యాయుల నుండి సహకారాన్ని ఆశిస్తారన్నమాట. ఇతర పిల్లలతో స్నేహాలు పెరిగి తద్వారా సామాజిక వికాసానికి పునాది పడుతుంది. ఎప్పుడు పాఠశాలలో అంటే పాఠశాలలో చేరిన తర్వాత, పాఠశాల ప్రవేశం తర్వాత ఈ సామాజిక ప్రక్రియ అనేది జరుగుతుంది. ఇది అంతా కూడా బాల్యావస్థలో జరిగేటువంటి సామాజిక సోపానాలు అన్నమాట. ఇవన్నీ కూడా సామాజిక సోపానాలు. తర్వాత కిశోరావస్థకే దౌరాన్ సామాజీకరణ అనేసి మరి కొన్ని 4 పాయింట్లు ఇవ్వడం జరిగింది. కిశోరావస్థకే దౌరాన్ సామాజీకరణ అంటే కౌమార దశలో సామాజీకరణ. మీకు నెక్స్ట్ టాపిక్ అనేది నెక్స్ట్ చాప్టర్లో మీకు పూర్తిగా కౌమార దశకు సంబంధించి ఉంటుంది. సో అందులో ఇంకా డీటెయిల్గా ఉంటుంది. ఇక్కడ 4 పాయింట్లు ఇచ్చాడు. ఆ 4 పాయింట్ల గురించి కూడా మనం తెలుసుకోదు. యౌన్ జాగృత, మనకు తెలుసు లైంగిక అవేర్నెస్ అనేది ఈ కిశోర్లలో, అంటే బాలబాలికలకి, వయోజనులకి లైంగిక చేతనత్వం, అంటే లైంగిక అవేర్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే కౌమార లైంగిక చేతనత్వం కలిగి వారు బాల్యావస్థలో మనం ఏం చేసుకుని, ఉత్తర బాల్యావస్థలో లడికియోకే సాత్ లడికియోకే సాత్, అంటే స్వలింగ స్నేహం అనేది ఉంటుంది. అక్కడ అమ్మాయిలతోనూ అబ్బాయిలతోనూ వాళ్ళు స్నేహం అనేది ఉంటుంది. ఆ గుంపులు అనేవి ఏర్పడతాయి. కానీ ఇక్కడ కిశోరావస్థకు వచ్చేసరికి అన్ని లింగ్, అంటే ఇతర అబ్బాయి అమ్మాయితోనూ స్నేహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. లైంగిక చేతనత్వం అనేది ఇక్కడ కలుగుతుంది. అదేవిధంగా సామాజిక చైతన్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కౌమారులలో సామాజిక చైతన్యం, సామాజిక స్పృహ అనేది చాలా ఎక్కువ. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులని వీళ్ళు వారి దగ్గర నుంచి గౌరవం పొందాలని కోరుకుంటారు వీళ్ళు. సమూహకే ప్రతి వఫాదారి, సో ఈ ముఖ్యంగా ఇందులో ఈ ముఠా వ్యవస్థ అనేది సమూహ విధేయత అనేది ఎక్కువగా కనిపిస్తుంది. వఫాదారి అంటే విధేయత అనమాట. ఎప్పుడైతే ఒక సమూహంలో వీరు చేరారో, ఒక సమూహం, ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఏర్పడ్డారో, వారికి అనుగుణంగా వారికి విలువనివ్వడం, వారి సాంప్రదాయాల ప్రకారం, అంటే వారి అవగాహన ప్రకారం వీడు మలుచుకోవడం అనేది ప్రారంభిస్తూ ఉంటాడనమాట. వారి సమూహాల్లో సమస్యలను సమస్యగా డిస్కస్ చేయడం కానీ, చర్చించడం కానీ, ఇలాంటి కార్యక్రమాలను చేస్తాడు. అంటే సమూహాలతో సానుభూతి, పోటీ, సహకారం, ఇలాంటి నాయకత్వ లక్షణాలన్నీ కూడా సమూహంలో ఉండడం వల్ల వీరికి ఏర్పడతాయి. తర్వాత వీళ్ళు కౌమార దశలో సామాజిక సేవ అనేది కూడా ఉంటుందండి. సమాజానికి సేవ చేయాలనేటువంటి దృక్పథం కూడా కౌమారంలో ఉంటుందంటండి. పరోపకార ఆలోచనలు ఏర్పడతాయి. బహిరంగ సభలు, జాతరలు, పండుగలు మొదలైన సందర్భంలో సామాజిక పనులు చేయడానికి, సామాజిక కార్యక్రమంలో పాల్గొనడం కానీ, సామాజిక సేవ చేయడం కానీ చేస్తూ ఉంటారు. చూడు, ఈ సందర్భంలో మనం వినాయక చవితి వస్తే వినాయక మండలాలు పెట్టడం కానీ, సో భోజనాలు వడ్డించడం కానీ, ఏదైనా పెద్దలకు సహాయం చేయడం కానీ, ఇతర సామాజిక సాంస్కృతిక కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొనడం కానీ, అక్కడ కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం కానీ మనం చూస్తూ ఉంటాం కౌమార దశలో. సో ఈ విధంగా కిశోరావస్థలో సామాజిక ప్రక్రియ అనేది
యౌన్ జాగరూకత, సామాజిక చేతన, సమూహ ప్రతి వఫాదారి, సామాజిక సేవ అనేటువంటి సామాజికరణ ప్రక్రియ అనేది కూడా ఉంటుందనేసి ఇక్కడ 4 పాయింట్లు ఇక్కడ జత చేయడం జరిగింది. ఇదే అండి సాంఘీకరణ ప్రక్రియ అండి. ఇదంతా కూడా ఏంటంటే సాంఘీకరణ ప్రక్రియ. సాంఘీకరణ ప్రక్రియలో మనం ఉండేటప్పుడు అనేక సంఘర్షణలు ఏర్పడతాయి. సంఘర్షణ పరిష్కారం, సాంఘిక అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుందనేది మనం ఈ టాపిక్లో, ఈ లెసన్స్లో మనం తెలుసుకున్నామండి. ఉంటామండి. ధన్యవాదాలు.